బాబాయ్. ముందుగా రైతుల పరిస్థితి దౌర్భాగ్యకరమైన పరిస్థితి, లేకపోతే ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడి నుంచి పరిపాలిస్తే ఏంటి అని అన్నారు. ఇక్కడ అరాచకమే, ఇది అంత బానిస పాలన జరిగింది. ఇక్కడ ఏ సెంటిమెంట్ చూస్తే సమాధి మీద రాయిలాగా ఉంది. మా భూములకి అంతే కదా. ఇప్పుడు మనం వెళ్తే కొన్ని చోట్ల సమాధి మీద ఫోటో వేసి జననమో నిర్యాణమో అని వేస్తారు. ఇంగ్లీష్ జరిగితే అమ్మ బూతులు పెట్టాలి, ప్రతిపక్షానికి కేసు బయటికి పంపించాలి, హేళన చేసి పంపించాలి. స్లో పాయిజన్ లాగా ఉంటుంది. అదేమిటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు. ఆ పోలవరం కూడా పెండింగ్ లో ఉందని కూడా మర్చిపోయినట్టు ఉన్నాడు అతని పరిస్థితి చూస్తా అంటే. నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సువేరా గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద అనేక రకాలైనటువంటి ఊహాగానాలు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, మెజారిటీలు ఏ విధంగా వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి లెక్కలు, కూడికలు తీసివేతలు జరుగుతున్నాయి. అది సహజం కూడా. అయితే ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏమవుతుంది అనే ఒక సబ్జెక్టు తీసుకుందామని సువేరా గారు ప్రతిపాదించారు. నిజంగానే ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది. అంటే సమ్ టైమ్స్ ఏమిటంటే కీడెంచి మేలించు అంటారు. ఆ విధంగా ఒకవేళ ఆయన ప్రివేల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి హామీలను మళ్ళీ ప్రజలు కనుక నమ్మి ఆయనకు ఓట్లేసి ఇది కూటమిని కనుక తిరస్కరిస్తే రాష్ట్రం ఏమవుతుంది అంటే పెనం నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుందా, లేకపోతే మెరుగవుతుందా, గతంలో జరిగినటువంటి లోపాలని సరిదిద్దుకొనైనా ఇంకా బెటర్గా ఉండేటువంటి ఒక పరిపాలన ఏమైనా ఇవ్వగలుగుతారా? దీని మీద చర్చిద్దాం. నమస్కారం సువేరా గారు. నమస్కారం. ఇది ఒక టాపిక్ మన అంటే విచిత్రమైన టాపిక్ అయినప్పటికీ కూడా దీన్ని ఇలాంటివి కూడా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం. ఇది సముచితమైంది మీరు అన్నట్టు. ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచించే అంటే ఓటేసే ముందు అన్ని రకాలుగా అన్ని కోణాలు ఆలోచిస్తారు. ఎవరు మనకి బెటర్ పరిపాలన ఇస్తారు అనేటువంటిది ఒకటి వస్తుంది. అంటే ముందుగా మనకి సమాజంలో కీలకమైనటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయండి. అంటే మనకు తెలుసు 60% మంది ఇప్పటికీ ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ముందుగా రైతుల పరిస్థితి ఈ 5 ఏళ్లలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా జరగబోతుంది అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వ్యవసాయం తీసుకుందాం. వ్యవసాయంలో గత 5 సంవత్సరాలుగా తీసుకుంటే విక్రమ్ గారు ఏమాత్రం అభివృద్ధి అనేది అసలు లేదు. అసలు దీనికి ఏంటి పూర్వంగా అసలు మొదలు పెట్టాల్సింది ఏంటంటే అసలు దౌర్భాగ్యకరమైన పరిస్థితి, లేకపోతే ఏం మాట్లాడాలో కూడా అసలు ఇది తెలియని పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి అనేవాడు సచివాలయంకి వెళ్లకుండా ఉన్నది చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఇంతవరకు ఎక్కడన్నా చరిత్ర ఉంది. తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణలో కూడా ఇదే తరహా అరాచక పాలన నడిచింది. దానికి చరమగీతం పాడారు ప్రజలు. మొన్న ఎన్నికల్లో చూశారు కదా, గ్రామీణ స్థాయి నియోజకవర్గాలు ఏ రకమైన అప్రతిహతంగా తిరుగుబాటు వచ్చి సమాధి కట్టారు అరాచక దురహంకార పాలనకి మనం చూసాం కదా. 2018 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీలకి తలదన్ని మెజారిటీలు కాంగ్రెస్కి వచ్చినాయి. అంతా గ్రామీణ పరిస్థితుల్లోనే వచ్చినాయి. అంటే ఇక్కడ రైతుల్లో కూడా ఒక రకమైన మార్పు అనేది వచ్చింది. అంటే మీరు చెప్పేదానికి ఒక చిన్న ఇది అంటే మీరు చాలా మంచి పాయింట్ ఒకటి గుర్తు చేశారు. అంటే కేసీఆర్ గారు ఆ మధ్య అప్పుడు ఏమన్నారంటే కొంతమంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే ఏంటి అని అన్నారు. కానీ మీరు అన్నట్టుగా సెక్రటేరియట్కి వెళ్తే ఒక వర్క్ కల్చర్ ఉంటుంది, ఒక జవాబుదారీతనం ఉంటుంది. అసలు ఏంటి ఎక్కడుండి పాలసీ ఏమన్నప్పుడు ఇది అక్కడ ముఖ్యమంత్రి లేకపోతే మాత్రం వచ్చే నష్టమే ఉంది. ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారుగా. అవును, ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రులు మంత్రులు లేకపోతే మాత్రం వచ్చే నష్టమే ఉంది. వీళ్ళు వచ్చి ప్రశ్నించుకుంటుకోపోతే అంతే కదా. దానికి మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలందరూ ఎన్ని కోట్ల మంది, ఎన్ని కోట్లాది వందలాది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వ్యవస్థని రాజ్యాంగ వ్యవస్థ ద్వారా ఏర్పడిన ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సంబంధించిన విషయాలు ఏంటి అనేది మీరు చర్చించి ప్రజలకు మేలు జరిగే విషయాలను మెరుగుపరిచే విషయాలను మీరు ఇంప్లిమెంట్ చేయాలి. శాసన వ్యవస్థ ద్వారా చట్టాలు చేయాలి, పరిపాలన ఆ విధంగా కొనసాగించాలి. అసలు పరిపాలన ఎక్కడుందండి? 2019 నుంచి 2024 మధ్య పరిపాలన అనేది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసామా? ఇక్కడ తెలంగాణలోనే అంతే. ఇక్కడ అరాచకమే, ఇది అంత బానిస పాలన జరిగింది, గడీ పాలన జరిగింది. ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు 2019 నుంచి 2024కి. ఇంతకంటే దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. ఎందుకంటే అసలు మనుషుల బతుకు భద్రత లేదు, రైతుల బతుకు భద్రత లేదు, రైతుల ఇళ్లలో మహిళల బతుకు భద్రత లేదు. ప్రధానంగా చూసుకుందాం, గ్రామీణ వ్యవస్థలు అన్నీ చూసుకుందాం. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత
ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ను ప్రతి ఒక్కటి ప్రతి సమాచారాన్ని వాళ్ళు గుప్పెట్టే పెట్టేసుకుని భయపెట్టి బెదిరించే పరిస్థితికి వచ్చేసింది. తర్వాత గ్రామీణ వ్యవస్థలో ఒక ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ధనం ప్రజాధనాన్ని తీసుకెళ్ళి పంచాయతీ ఆఫీసులకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రంగులు వేశారండి. అదేమన్నా రైతులకి ఏమైనా ఉపయోగపడిందా? తర్వాత సర్వే రాళ్ల మీద ముఖ్యమంత్రి ఫోటో ఏంటండి? ఎవరిదండి అది? అసలు రాయి మీద ముఖ్యమంత్రి ఫోటో భూరక్ష ఏంటండి? అది భూభక్షలాగా తయారైపోయింది. బకాసురులు పెట్టినట్టు ఇదైపోయింది. ప్రజల సొంత వందల వేల కోట్ల రూపాయలు రాళ్ల మీద మీకు ఫోటోలు వేసుకుని సమాధుల మీద రాళ్ళు వేసుకున్నట్టు సమాధుల మీద ఫోటోలు వేసుకున్నట్టు చాలా మంది సెంటిమెంట్ని దెబ్బతీసిన సెంటిమెంట్ ఏంటంటే ఏ సెంటిమెంట్ చూస్తే సమాధి మీద రాయిలాగా ఉంది. మా భూములకి అంతే కదా. ఇప్పుడు మనం వెళ్తే కొన్ని చోట్ల సమాధి మీద ఫోటో వేసి జననమో నిర్యాణమో అని వేస్తారు. అటా మైల్ రాయి మీద కానీ అక్కడ చూస్తే మనకి ఆ రాళ్ళ మీద ఆ ఫోటో చూసినప్పుడు కూడా అటువంటి రాయిగా గుర్తుకొస్తుంది. ఏదన్నా మనం శ్మశానంకి వెళ్తే శిలాఫలకం చూసినట్టే ఉంది తప్పించి అది మైల్ రాయిను ఈ రాయిలాగా లేదు. బ్యాడ్ ఐడియా ఏంటి? వీళ్ళు అమ్మమ్మ ఒకటి సొమ్మ ఏమన్నాను? రాష్ట్రం అంటే ప్రజలదండి. ఇవాళ ఒకడు ఉంటాడు, ఒకడు పోతాడు, ఒక పార్టీ ఉండదు, రేపు పొద్దున అంతర్ధానం అయిపోతుంది ప్రజాస్వామ్యంలో. వీళ్ళకి ఏం తాతగాడు ముల్లే వీళ్ళు ఇష్టానుసారం పాస్బుక్ల మీద వీళ్ళ ఫోటోలు ఏంటండి? దౌర్భాగ్యం కాకపోతే పొద్దున్నే లేసుకుని వీళ్ళ ఫోటోలు చూడాల్సిన కర్మ ప్రజలకి ఏంటండి? రైతులు ఒక ప్రభుత్వానికి ప్రతిదానికి ఒక సింబల్ ఉంది, భారతదేశానికి ఒక సింబల్ ఉంది, అట్లాగే ప్రతి రాష్ట్రానికి ఒక అధికారిక సింబల్ ఉంది. ఆ సింబల్ వేయాలి, రాజపత్రం మీద రాజముద్ర ఉండాలి. వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం ఏంటంటే? దౌర్భాగ్యం కాకపోతే పొద్దున్నే లేసి వీళ్ళ కీడు ఫోటోలు చూడాల్సిన కర్మ ప్రజలకి ఏంటండి? ఇవన్నీ కూడా ప్రజల్లో గత 5 సంవత్సరాలుగా ఒకటొకటి తయారైందండి. 5 సంవత్సరాల పాలన కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేదే అసలు ప్రజాహితం కోసం పరిపాలించేది ఎక్కడా లేదండి. ఎంతసేపు అరాచకంగా దొంగసారా కల్తీసారా ద్వారా డబ్బులు ఎట్లా సంపాదించాలి, ప్రకృతి వనరులను ఎట్టా కొల్లగొట్టాలి, ప్రశ్నించే వాళ్ళని ఏ రకంగా భయపెట్టి పోలీసుల్ని గుప్పెట్టే పెట్టుకుని తనకు వెన్నులేని పోలీసుల్ని అసాంఘిక శక్తుల మనస్తత్వం ఉన్న పోలీసులను అందరినీ గుప్పెట్టే పెట్టుకుని వాళ్ళ ద్వారా ఒక దురహంకారంగా దుశ్చర్యగా పరిపాలన కొనసాగించడం, ప్రశ్నించే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పిలిపించడం, వేధించడం, చితకబాదటం, అక్రమంగా కేసులు పెట్టడం, ఈ రకంగా అందరినీ కూడా భయపెట్టుకుంటూ వచ్చారు. సామాన్యమైన రైతులు మాత్రం ఏం చేశారంటే, మనం ప్రశ్నిస్తే పెద్ద పెద్ద వాళ్ళుగా లేదు, మనం మాత్రం ఏం చేస్తాం, కూలీనాలు చేసుకున్న వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు తిరుగుబాటు చేయలేని పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురయ్యారండి రైతులందరూ కూడా. తర్వాత గత 5 సంవత్సరాల్లో రైతులు పండించిన పంటకి ఎక్కడా కూడా గిట్టుబాటు ధరలు లేవు, వచ్చిన ఉత్పత్తిని కొనే పరిస్థితి కూడా లేదండి, మార్కెట్లో కొనుగోలు కూడా లేదు, కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితులు లేకుండా ఆ రకంగా కూడా రైతులు వేధింపుకు గురయ్యారండి. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే అంటే ఎన్ని మొచ్చుది ఇంకా డబల్ అవుతుంది దీని మీద. రేపు పొద్దున కర్మగాలి మరి ప్రజలు కనుక ఇది రియలైజ్ కాకుండా కనుక ఓట్లేసి గెలిపిస్తే ఇంకా అరాచకంగా తయారవుతుంది అనే దానికి గత 5 సంవత్సరాల పరిపాలన అనేది ఒక మచ్చు తునకలాంటిది. ఒక ఉదాహరణలాగానే రైతులు నేను కొన్ని చెప్తాను. అంటే మీరు వ్యవసాయం గురించి చెప్పారు కాబట్టి, అంటే మనకి ఈ పలానా రంగం అభివృద్ధి చెందిందా లేదా అంటే కొన్ని పారామీటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, మీరు దేశవ్యాప్తంగా చూడండి, అన్నీ కూడా వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రాలే. వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో వ్యవసాయానికి బడ్జెట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో టోటల్ బడ్జెట్లో 5.5 నుంచి 6% వరకు నిధులు కేటాయించేవాళ్ళు. ఈయన వచ్చిన తర్వాత 4.1%, 4.1 నుంచి 4.5%కి తగ్గిపోయింది. అంటే ఏంటి, వ్యవసాయం మాకు పెద్ద ప్రాధాన్యత కాదు అనేది అక్కడే తెలిసిపోతుంది. అసలు ఏది ప్రాధాన్యత కాదు అతనికి. దౌర్భాగ్యం ఏంటంటే ఏది ప్రాధాన్యత కాదు, తనకు ప్రాధాన్యత అలా కొల్లగొట్టడం. అది మనకి అతని తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైన దురహంకారంగా వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి వ్యవస్థను కుప్పకూలు చేసి లక్షల కోట్లు దోచేసుకున్నారో అదే పద్ధతిని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో తన సొంత గుప్పిట్లోనే అధికారం ఉంది కాబట్టి అప్రతిహతంగా ఇంకా ఇప్పటిముప్పుడుగా చేయటం. ఆఫ్రికా ఖండంలో టాంజానియా, ఉగాండా లాంటి కంట్రీల్లో జరిగిన మోడస్ ఆఫ్ అప్రాండి లిక్కర్ దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్లే మనుషులు అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ టాంజానియాలో చేసిన అక్రమ కల్తీ దొంగసారా వ్యాపారాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారు. అది చాలా స్పురియస్ అనమాట. అది కల్తీ రసాయనాలతో కలిసినటువంటి మద్యం అనమాట అండి. అది మనుషులు తాగటానికి పనికిరాదు. అది ఇండస్ట్రియల్ స్పిరిట్గా వాడేదాన్ని వాళ్ళ మనుషులకు వాడుతున్నారు. దాని ద్వారా ఆ విష ప్రభావాలు తాగ్గానే ఇమ్మీడియట్నే మొదలు కావండి. ఇప్పుడు మొదలవుతుంది, స్లో పాయిజన్ లాగా ఉంటుంది. ఇప్పుడు మొదలైనవి కిడ్నీలు పోయినాళ్ళు, లివర్లు పోయినాళ్ళు, ఇంటెస్టైన్స్లో జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతిన్నాళ్ళు, కంటి చూపు దెబ్బతిన్నాళ్ళు, నాడీ వ్యవస్థ దెబ్బతిని ఇదైపోయిన వాళ్ళు అందరూ ఇప్పుడు మన బయటకు వస్తున్నారండి. ఇవన్నీ ఒక సిమ్టమ్స్.
దీర్ఘకాలికంగా ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన ప్రమాదం గురవుతుందని. ఇంకొకసారి కనుక వస్తే జీవోత్సవాలలాగా ఉంటారు, ఎక్కడికక్కడ అదే మద్యం కనుక సప్లై చేస్తారు, అదే మధ్యం సప్లై అవుతుంది, అంతకంటే ఇంకా నాసిరకంగా సప్లై అవుతుంది. ఇంకా దాంట్లో మీరు ఎటువంటి ఇది అనుమానాలకు తావులేదు అసలు. ఇప్పుడు గంజాయి అనేది మనం ఎప్పుడు చూడండి, గత 40 ఏళ్లలో మనం ఎప్పుడు గంజాయి అనేది ఎరగమండి. ఇవాళ గంజాయి అనేది వేలాది ఎకరాలు విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశంలో ఇతర ప్రాంతాలకి అక్రమంగా విపరీతంగా రవాణా అవుతాయి. ఒక హబ్బులాగా తయారైంది. చుట్టుపక్కల రాష్ట్రాల పోలీసులకు అందరికీ ఇదో పెద్ద దినచర్యలాగా అయిపోయింది. గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే గంజాయిని ఎట్టా ఆపాలనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. తర్వాత వేలాది కిలోలు అక్రమంగా దిగుమతి అయిన డ్రగ్స్, దాని మీద ఇంతవరకు అసలు చర్యలు కానీ దోషులను పట్టుకుంటాం కానీ ఏమీ లేదు. మన వైజాగ్లో పట్టుకుంది, అంత మునుపు అక్కడ తెలుగుదేశం వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయాలని ట్రై చేసినట్టు చేయొచ్చు కదా. ఎవరైతే ఉందో విక్రమ్ గారు కావచ్చు, వెంకటేశ్వరరావు కావచ్చు, ఎవరైనా దొంగను పట్టుకోవాలి కదా. ప్రభుత్వం కదా అక్కడ ఉంది, ఆ ప్రభుత్వం ఉంది అని మనం ఎట్లా చెప్పుకోగలం ఇటువంటి పనుల్లో. కాబట్టి అసలు గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే రైతులు నిట్ట నిలువున మునిగిపోయారండి. మనం అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే విక్రమ్ గారు. ప్రతి కుటుంబం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చింది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. మీకు 2014లో బహుశా మన గ్రామాల్లో 2 లక్షలు 3 లక్షల ఎకరం లేకపోతే 5 లక్షలు ఉండేది ఎకరం అనుకోండి. అది కారణాలు ఇచ్చారు, కొత్త రాష్ట్రం రావటం కానివ్వండి, అక్కడ అమరావతి కొత్తగా ఎమర్జ్ అవ్వటం, ఒక ఆర్థిక వ్యవస్థ పుట్టుకురావటం, కొత్త ఆర్థిక వ్యవస్థ పుట్టుకురావటం. అట్లాగే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అంత మునుపు ఇంప్లిమెంట్ చేసిన ధన సంపద ఆర్థిక అభివృద్ధి అనే మోడల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనుషుల సర్క్యులేషన్ పెరిగింది. సాఫ్ట్వేర్ కంపెనీలు రావటం ఇటువంటి వాటి మూలన మనీ సర్క్యులేషన్ పెరిగి ఏమైందంటే గ్రామాల్లో భూములు కూడా బాగా రేట్లు పెరిగినాయండి. 30-40 లక్షల దాకా వెళ్ళిందండి. 5-6 లక్షలు ఉన్న భూమి 30-40 లక్షల దాకా వెళ్ళటం మన కళ్ళారా చూసి. ఒక డెవలప్మెంట్ ఉంటుంది అనే ఒక ఆశతో కొనుక్కున్నారు అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే మనం అందరం మన రాష్ట్రంకి వెళ్ళిపోతే ఊళ్ళో తల ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది, మన ఇల్లు కూడా బాగు చేసుకుని అందరం కూడా రాష్ట్రం మళ్ళీ వృద్ధి చెందుతున్న అభిమానంతో అందరూ కూడా బ్యాక్ టు పెవిలియన్ అంటే ఎవరికాళ్ళు కొనుక్కోవడం మొదలెట్టారు. అది 2019 వరకు జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో మన కళ్ళ ముందు చూసాం. అంటే దానికి కారణాలు ఏంటంటే ఎక్కువ అభివృద్ధి చెందటం, హార్టికల్చర్ అభివృద్ధి చెందటం, ఇన్సెంటివ్స్ ఇవ్వటం. అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ అనుబంధ రంగాలు, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటినీ కూడా పెంచాలి. దాని ద్వారా నిరుద్యోగ అనేది ఎరాడికేట్ అవుతుంది. స్వయం ఉపాధి పథకాలు పెరుగుతాయని, డైరీ ఇటువంటి అన్నిటికీ కూడా సరైన ఇన్సెంటివ్స్ పెంచుకుంటూ వచ్చారు. దాని ఇండైరెక్ట్గా దాని ఇంపాక్ట్ ఏంటంటే మొత్తం సమాజ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద పడతా వచ్చింది. 2019 నుంచి 2024 దాకా వాళ్ళు మీరు తీసుకుంటే విక్రమ్ గారు, మీ అన్ని ప్రాంతాలు తీసుకోండి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో తీసుకుంటే, అన్ని వర్గాలు తీసుకుంటే, భూమి లేని వాళ్ళు ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్ సామాజిక పరిస్థితులు ఎవరు ఉండరండి. ఎకరమో అరెకరమో 2 ఎకరాలు ఉండేవాళ్ళు అందరూ ఉంటారు దరిదాపుగా. పూర్తిగా భుజ కష్టాలు అంటే కాయ కష్టం చేతుల మీద చేసుకుని భూమి లేకుండా కూలి మీద ఆధారపడే వాళ్ళు 25-30% ఉంటారు. కానీ ఆల్మోస్ట్ రైతులు కొంతమంది ఉంటారు వాళ్ళే. అయినా కూడా వాళ్ళకి ఏదో ఇల్లు వాకిలి ఒక సెంటో కొంట ఉండదు, ఎకరం అరెకరం ఉండకుండా ఉండదు. వాళ్ళందరూ కూడా కళ్ళ ముందు పెరిగిన ఆస్తులు కుప్పకూలిపోయినాయి విలువలు. అది రైతుకి కష్టమే కదండి. ఒక రైతు ఓ బిడ్డకు పెళ్లి చేయాలనుకున్నా, ఓ బిడ్డను చదివించుకోవాలనుకున్నా, లేకపోతే అనుకోకుండా ఏమైనా అవాంతరం ఏర్పడి హాస్పిటల్కి వెళ్తే ఇవాళ లక్షల్లో అయిపోతుంది కదండి. హాస్పిటల్కి ఏదైనా జబ్బు చేస్తే వెళ్ళి ఏదన్నా అమ్ముకోవాలంటే వాళ్ళ గత 5 ఏళ్లలో భూములు అమ్ముకున్నది ఎక్కడా లేదు, ఆ కొనేవాళ్ళు ఎక్కడా లేరు. కళ్ళ ముందు పెరిగిన భూములన్నీ కూడా పతనం అయిపోయినాయి, రేట్లు విపరీతంగా డ్రాస్టిక్గా పడిపోయినాయి. అది బాధ రైతుల్లో ఉంది కదా. ఒకవేళ రేపొద్దున మళ్ళీ కర్మగాలి గెలిస్తే పూర్తిగా ఎడారే అయిపోతుంది రాష్ట్రంలో, ఇంకేం ఉండదు. మొన్నటిదాకా ఏంటి వైసీపీ అరాచకులు వచ్చేసి ఇళ్ల మీద పడిపోయి ఆస్తులన్నింటినీ ఆక్రమించుకోవడం మనం నిత్యం చూసాం. రేపొద్దున ఏమీ లేదు, ఇంకా పూర్తిగా మొత్తం మాదే. వ్యవసాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దెబ్బతీశారు ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి నేను 2-3 ఉదాహరణలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదట చెప్పింది బడ్జెట్ తగ్గించేశారు. బడ్జెట్ తగ్గించడం మూలన తర్వాత మీకు సాగునీటి రంగాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారు. అసలు లేదు, తనకి సాగు అంటే తెలియదు, భూమి అంటే తెలియదు, గట్టు అంటే తెలియదు, చెట్టు అంటే తెలియదండి. తను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఈ మొక్క ఏంటో చూపించండి, వరిని తీసుకెళ్ళి ఇది ఏంటో అంటారు అడగండి. జొన్న అనొచ్చు, పెసర అనొచ్చు, ఏమో అనొచ్చు, అన్నీ తెలిసిందే కదా, తెలిసిపోయింది. తను సత్తా ఏంటో తెలిసిపోయింది కదా. అదేమిటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే వాళ్ళు తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగునీటి రంగానికి చంద్రబాబు నాయుడు గారి టైంలో 60,000 కోట్లు ఖర్చు పెడితే ఈయన వచ్చిన తర్వాత దాన్ని 35,000 crores తగ్గించేసారు.
దానివల్ల ఏమవుతుంది, మీకు చివరి భూములకి నీళ్ళు ఇవ్వలేకపోయారు. కొత్తగా ప్రాజెక్ట్స్ అంటే ఏదైతే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయారు. ముఖ్యంగా జీవనాడి అనుకున్న పోలవరాన్ని 21లో పూర్తి చేస్తా ఉన్నారు, 22 పోయింది, 23 పోయింది. ఏదైతే అసలు ఇప్పుడు దాని గురించి దాని స్టేటస్ ఏంటి అసలు అతనికి తెలియదు ఉన్నట్టు కూడా. పోలవరం కూడా పెండింగ్లో ఉందని కూడా మర్చిపోయినట్టు ఉన్నాడు అతని పరిస్థితి చూస్తా అంటే. గతంలో మనం పుస్తకాల్లోనూ కథలు చదువుకునేవాళ్ళం. విక్రమ్ గారు, మన కృష్ణదేవరాయలు కూడా అట్లా చేశారని అనుకునేవాళ్ళం. రాజులు ప్రజలు ఏమనుకుంటున్నారు అని వేగుల్ని నమ్మకుండా తన సొంత వేగుల వ్యవస్థ ఉన్నా కూడా వీళ్ళు ముసుగులు వేసుకుని మారు వేషాలు వేసుకుని ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు. అన్ని వర్గాల ఫీడ్బ్యాక్ ఏంటి, అన్ని వర్గాల ప్రజలు ఎట్టా అనుకుంటున్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారా, నేను పరిపాలన చేస్తున్న సరిగ్గా వెళ్తాందా లేదా, లోటుపాట్లు ఏంటి అని తెలుసుకోవడానికి రాజులు అందరూ అటు వెళ్ళేవాళ్ళు అండి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎట్టా అండి, చెట్లు కొట్టేయటం ఏంటి, పరదాలు పట్టుకెళ్ళటం ఏంటి, వెళ్ళిన చోటల్లా సెలవులు ఇప్పించేయటం ఏంటి, స్కూళ్ళు కాలేజీలు మూపించడం ఏంటి, ఈ రాజకీయం ఎక్కడండి? 70 ఏళ్ళ చరిత్రలో భారతదేశం ఎక్కడా లేదు. వ్యవసాయాధారితంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, ఇన్నోవేటివ్ సిస్టమ్స్, ఒక వచ్చిన ముఖ్యమంత్రి కొత్తగా ఇన్నోవేటివ్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తూ ఉంటారు. ప్రపంచంలో కొత్త కొత్త టెక్నాలజీలు ఏమొచ్చినాయి, రైతులకి ఉత్పత్తులు ఎట్టా పెంచాలనేది చూస్తారు. ఈ ముఖ్యమంత్రి గత 5 ఏళ్లలో ఎక్కడన్నా కానీ ఒక పొలంలోకి వెళ్ళటం కానీ, ఒక చెట్టు చూడటం కానీ, ఒక రైతు సమావేశాలు, మీరు అన్నట్టుగా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సాధారణంగా ఏంటంటే సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఇప్పుడు వ్యవసాయ అధికారులు పిలుస్తారు, అవును, ఎంత పంట వేశారు, ఎంత ఈల్డ్ వస్తుంది, ఎంత ఉత్పత్తి వస్తుంది, మీకు ఉత్పత్తి తగ్గింది, ఉత్పాదకత తగ్గింది. చిన్న ఉదాహరణ నేను యాడ్ చేస్తాను. కూరగాయల సాగు ఉందండి. కూరగాయల సాగు, పండ్ల సాగులో నంబర్ 1 ఆర్ నంబర్ 2 మనకి ఒకసారి నంబర్ 1 వస్తుంది, ఒకసారి నంబర్ 2 వస్తుంది మొత్తం మీద మహారాష్ట్ర తర్వాత. మీరు ఈ 5 ఏళ్లలో చూసినట్లయితే కూరగాయల సాగు బాగా దాదాపుగా ఒక 10 లక్షల టన్నులు తగ్గిపోయింది. నేను గణాంకాలన్నీ చూసాను నేను. దానివల్ల ఏమవుతుందంటే, ఎందుకు తగ్గిపోయిందంటే గతంలో ఇన్సెంటివ్స్ ఇచ్చేవాళ్ళు, ఎకరాకి 1600 రూపాయలు మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇవ్వటం. 1600 రూపాయలు మీకు కూరగాయలు పండిస్తే ఒక ఇన్సెంటివ్ ఇస్తే, ఆ ఇన్సెంటివ్ తగ్గించేస్తే మీకు అంతకుముందు 86 లక్షల టన్నుల కూరగాయలు పండితే రాష్ట్రంలో ఇవాళ దాదాపుగా 75 లక్షల టన్నులకి పడిపోయిందండి. అంటే దాదాపుగా ఒక 10 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుబడి పడిపోయింది. దానివల్ల ఏమవుతుంది, రైతులు నష్టపోతున్నారు, ఇటు వినియోగదారుల మీద మనం అధిక ధరలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి, అదొకటి. తర్వాత ఆక్వా ఒకటి అండి. ఆక్వాలో కూడా మీకు నంబర్ 1, వెస్ట్ బెంగాల్ నంబర్ 1, ఆంధ్రప్రదేశ్ నంబర్ 2. ఒక్కోసారి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అవుతే అది చేపలు. అది దీనికి కూడా ఇన్సెంటివ్స్ తగ్గించేసి, ఎందుకంటే ఆక్వా రైతుకి యూనిట్కి అంటే 1.5 అంటే ₹1.5కే ఇస్తాను విద్యుత్ అన్నాడు, అది ఇవ్వలేదు. తర్వాత మనకి పాడి పరిశ్రమలో కూడా మనం నంబర్ 1, నంబర్ 2లో ఉంటాం. పాడి పరిశ్రమకి లీటర్కి ₹4 ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు. అది లేకుండా మొత్తం తీసుకెళ్లి ఆస్తులు ప్రైవేట్ అన్ని తీసుకెళ్లి అమూల్కి వెళ్తున్నారు. అంటే ఇట్లాంటివి నేను కొన్ని చెప్తున్నాను. అవును, ఇవన్నీ మీరు చెప్పిన చాలా సముచితంగా గణాంకాలతో సహా మీరు ముందు పెడుతున్నారండి. ఇది ఇండైరెక్ట్గా ప్రజల మీద ఆల్రెడీ అనుభవిస్తున్నారండి. ఇంపాక్ట్ ఏంటనేది మీకు డ్రిప్ ఇరిగేషన్ అనేది ఆపేసారండి ఎక్కడ కూడా. మీకు మెట్ట ప్రాంతాల్లో డ్రిప్ మీద ఆధారపడి వ్యవసాయాలు చేసే వాళ్ళందరూ కూడా 90% సబ్సిడీకి ఇచ్చారు డ్రిప్. చంద్రబాబు నాయుడు గారు, అవును, మీకు వాజ్పేయి గారి టైంలో ఉండగా ఆయన్ని ఇది డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కి చైర్మన్ చేశారు, ఆయన టాస్క్ ఫోర్స్ చేశారు. ఆయన చేసిన గొప్ప పనుల మూలాన విక్రమ్ గారు, నేను 1989 ఆ టైంలో రాయలసీమలో నేను గట్టిగా దగ్గరగా చూసిన వ్యక్తిని. అసలు ఇది రాళ్ళు రప్పలో తప్పించి ఏమి ఉండేది కదండి. అయ్యో పాపం అనిపించేది అక్కడ రైతులు ప్రజల కష్ట నష్టాలు చూస్తే. ఇవాళ ఆశ్చర్యకరంగా విక్రమ్ గారు, మీరు అనంతపురం, కర్నూలు లాంటి జిల్లాలకు వెళ్తే మనం ఎక్కడున్నామో, ఇక్కడ కోస్తా జిల్లాలో ఉన్నామా, గోదావరి జిల్లాలో ఉన్నామా అన్న పరిస్థితి వచ్చేసింది. డ్రిప్ ఇరిగేషన్ మూలాన మీకు పండ్ల తోటలు విపరీతంగా పెరిగిపోయినాయండి. హార్టికల్చర్ బాగా డెవలప్ అయింది. అరటి తోటలు, బొప్పాయి, ఇవన్నీ కూడా, చీనీ, ఇవన్నీ బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. లైము, చీనీ, రాయలసీమలో చీనీ, అవును, చాలా స్పెషల్ అనమాట. అవునండి, అది మిగతా దేశంలో ఎక్కడ దొరకదు. అది ఎక్స్పోర్ట్, అది కూడా దేశం మొత్తం వెళ్తూ ఉంటాయండి. దాని మూలానండి రైతుల్లో అందరూ సాఫ్ట్వేర్ అవ్వలేరు కదా. డిగ్రీ చదువుకున్న పిల్లలందరూ కూడా అటు మళ్ళారండి. మళ్ళేసి ఏం చేసినట్టు బెంగళూరు మార్కెట్ దగ్గరగా ఉండటం, హైదరాబాద్ మార్కెట్ దగ్గరగా ఉండేటప్పుడు దీన్ని ఫోకస్గా దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి దాన్ని నీళ్లు వస్తే కల్పించి డ్రిప్పులు కనుక పెడితే
అక్కడ కూడా పావర్టీ ఎరాడికేషన్ జరుగుతుంది, నిరుద్యోగం ఫ్యాక్షన్ తగ్గుతుందనే భావంతో వెళ్తే ఇవాళ ఫ్యాక్షన్ పోయిందండి. ఎకరానికి 5 లక్షలు 6 లక్షలు బొప్పాయి వేసి ఒక్కోసారి 10 లక్షలు కూడా ఉంది. ధర్మవరం ప్రాంతాల్లో బొప్పాయి పండిస్తే, కడపలో కూడా కొన్ని జిల్లాలు, కేసీ కెనాల్ కాకుండా తచ్చిమా ప్రాంతం అంతా ఎడారే కదండి. అదంతా ఇవాళ సస్యశ్యామలం అయింది కదా. ఇవాళ ఇతను ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత నారాయలసీమ అంటాడు. రాయలసీమకి ఏం చేశాడు? ఏదన్నా హంద్రిని కాలం మీద ఎప్పుడన్నా నడిచాడా? ఎక్కడన్నా కట్టలు తెగిపోయినాయా? నీళ్ళు ఎంత వస్తున్నాయి? టీఎంసీ ఏంటి తెలుసా అసలు ఇతను కానీ, ఇతను క్యాబినెట్లో మంత్రికి కానీ? అసలు క్యూసెక్ అంటే ఏంటి తెలుసా? కాలువలు ఎక్కడ పారుతున్నాయో తెలుసా? ఆ మంత్రి, ఆ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇద్దరు నోటికి అసహ్యంగా అసలు మాట్లాడటమే తప్పించి సమీక్షా సమావేశం పెట్టినట్టు నాకు ఎక్కడన్నా పేపర్లో మనం చూసాము, పత్రికలు ఎక్కడన్నా కానీ రైతుల దగ్గరికి వెళ్ళి కనీసం రైతులతో సమీక్ష సమావేశం లేదు, అధికారులతో సమీక్ష సమావేశం లేదు, ఒక గుప్పిడి మట్టి తీసింది లేదు, రైతులు సచ్చారో బతికారో తెలియదు. ఇటువంటి ఒక అసాంఘిక శక్తులను మంత్రులుగా పెట్టుకుంటే దురదృష్టం ఏంటంటే మీకు క్రస్ట్ గేట్లుని మెయింటెనెన్స్కి గ్రీజు పూయటానికి కూడా డబ్బులే ఉంటాయి. ఎందుకంటే మన కుప్పంలో చూసాం కదా, క్రస్ట్ గేట్లు పెడితే తెల్లారపాటికి లారీలు వేసుకుపోవటం. ఈ దౌర్భాగ్యం ఏంటండి? ఈ డ్రామా నటన ఏంటండి? పాలన ఓవరాల్గా మీకు రైతులు పరిస్థితి చూస్తే మీకు అటు మీకు ఇంకోటి కూడానండి దీంట్లో మనం పరిశీలించాల్సిన విక్రమ్ గారు, ఎక్కువ మీద కోస్తా జిల్లాల్లో చాలామంది యువత నిరుద్యోగం అనేది పోవటంతో ఎవరికాళ్ళు చెరువులు పెట్టుకుని మన రొయ్యలు సిండికేట్గా ఏర్పడి రొయ్యలు చేసుకుని చాలా ఆర్థికంగా గొప్పగా వృద్ధి చెందారండి. దాని మీద పనిచేసేవాళ్ళు, ఫీడ్ మీద లేకపోతే దాంట్లో ఉండే కొన్ని రసాయనాలు తయారు చేసేవాళ్ళు, లేకపోతే దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుని అమ్ముకుని ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి తెలియకుండానండి చాలామంది అక్కడ ఊళ్ళలో మీరు వెళ్తే చాలా ఆర్థికంగా చాలా పరిపుష్టంగా అయ్యారండి. అది కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఏంటంటే పాదయాత్ర చేసినప్పుడు ఎవరో మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో మన రాసిస్తే అక్కడికి వెళ్ళి ఒల్లి వేసేసి ఆ సమస్యలు మీకు ఎంత అంత ఇస్తానని చెప్పాడండి. ఆమూలాగ్రహం అన్ని అబద్ధాలు, అలవోక అబద్ధాలు మాట్లాడుతూ వచ్చాడండి. ఇవాళ గతం మాట్లాడింది ఏం మాట్లాడాను అనేది మర్చిపోయాడండి. ఇవాళ కూడా మళ్ళీ ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అది చదవటానికి కూడా కష్టంగానే గుంటూరుని గుండూరు అనాలి, సత్తిపాడుని సందిపాడు అనాలి, తెలుగు భాషను కకావికలం చేసేసేయటం, పరిపాలన అనేది లేదు, ప్రశ్నించితే అరాచకం. ఇది ఇవాళ రైతులందరూ కూడా మళ్ళీ కనుక వచ్చే పరిస్థితి ఉంటే ఊళ్ళలో మేము ఉండలేము, మేము ఇక్కడి నుంచి వదిలిపెట్టుకు వెళ్ళిపోవాల్సిందేనని రాయలసీమలో భూములు కలిగినటువంటి అగ్రవర్ణం వాళ్ళు, నాకు బాగా ఆత్మీయ మిత్రులు అందరూ ఉన్నారు, వాళ్ళంతటా వాళ్ళే అంటున్నారు, నిన్నమొన్నటి దాకా ఎవరైతే ప్రేమించారో అతన్ని వాళ్ళే అంటున్నారు నెక్స్ట్ కనుక వస్తే మేము ఎవరు ఊళ్ళలో ఉండే పరిస్థితి లేదు, ఎక్కడ వ్యవసాయం చేయలేము, సామాజిక భద్రత కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు అందరూ ఒక సామాజిక వర్గంలో ఉండాలి, ఒక కులంలో ఉండాలి, అందరూ ఒక పార్టీకి ఉండరు కదండి. రాజకీయం అంటే అది కాదు కదా. ఒక రాజకీయ పార్టీ మనకి ఇక్కడ ఇంకోటి అండి బాధాకరం ఏంటంటే, తెలంగాణలో ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ చూస్తే మీకు ఉత్పత్తిలో వరి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, తెలంగాణ కంటే ఆంధ్ర ఎక్కువ ఉండేది. రైస్ బౌల్గా ఉండేది. కృష్ణా గోదావరి అసలు తెలంగాణ సర్పాస్ చేసేసింది, ఎప్పుడో చేసింది. ఎప్పుడో మా గోదావరి కరీంనగర్ ఆ ప్రాంతం చెరువుల్ని బాగా పునరుద్ధరించారు. మాట కాకతీయ మిషన్ కాకతీయ వచ్చిన తర్వాత చెరువులు పూడిగా చాలా వరకు ఇక్కడ బంపర్ క్రాప్ అక్కడ ఏపీలో దెబ్బతినిపోయింది. అంటే రైతు మీద అండి ఒక మాట వరుసకి కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి రాకపోయినా కూడా అతనికి సామాజిక అవగాహన ఉంది. రైతు వారి ఎంత ఉంది, ఇన్పుట్ ఎంత వస్తుంది, రైతు కూడా సమస్యలు ఏంటి అని మీలాంటి వాళ్ళని ఇంకొకరిని అడిగి తెలుసుకుంటాం. అదే సాయంత్రం వచ్చిన ఇంకోటి చూసినా మానిటరింగ్ చేయటం అనేది మనం దాన్ని ఒప్పుకు తీరాల్సిందే. పూర్తిగా ఇటువంటి అరాచక పాలన ఇక్కడ జరిగిన మాట వాస్తవమే, కానీ కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ కింద లెక్క. అసలు కనీసం అక్కడ అదేమి లేదండి. అసలు అతను మొత్తం డిఫాక్టో ముఖ్యమంత్రి ఒక అతను వస్తాడు, అతనే ఇన్వాల్వ్ అవుతాడు, అతనుకుంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏంటో ఎవరికీ తెలియదు. అతను వచ్చి పాలసీ మ్యాటర్లు మాట్లాడతాడు. ఒక అడ్వైజర్గా ఉన్న రాష్ట్రానికి ఒక సలహాదారుడిగా ఉన్న మనిషి పాలసీ మ్యాటర్లు మాట్లాడే రైట్ నీకు ఎవరు ఇచ్చారు? అసలు ఇదేం దుర్మార్గం కాదా? నువ్వెవడో కమాండ్ చేయడానికి, పోలీసుల్ని హెచ్చరించడానికి, పోలీసుల్ని గైడ్ చేయడానికి, ఇన్ వాట్ వే యువర్ కన్సర్న్? నువ్వు హోంమంత్రివా? ఏమీ కాదు, నువ్వు ఎమ్మెల్యేవి కాదు, ఎమ్మెల్సీవి కాదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక సలహాదారుడివి. ఆఫ్టర్ ఆల్ స్థాయిలో ఉన్నాడు. నువ్వు అందరినీ కమాండ్ చేయటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన పాలసీ మ్యాటర్ నువ్వు మాట్లాడతావేంటి? ముఖ్యమంత్రిని పప్పెట్టి చేసేసేటువంటి ముఖ్యమంత్రి తోలుబొమ్మ అక్కడ. అసలు రాజ్యాంగ పరంగా ఏముందండి? ఆశ్చర్యం ఏంటంటే సువీర గారు, అంటే వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు మనకి ఈ 5 సంవత్సరాల్లో ప్రకృతి విపత్తులు, అది తుఫాన్లు కావచ్చు, లేకపోతే కరువు కావచ్చు, ఏమీ రాలా.
అయితే దానికి ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ మొత్తం టోటల్గా ఇచ్చింది 2,000 కోట్లు అండి. అంటే రైతులు తిరిగి పంటలు వేసుకోవాలంటే 2,000 కోట్లు ఇచ్చారు. అంటే అది దాదాపుగా మీకు 5% కూడా లేదు. అంటే మొత్తం జరిగినటువంటి మీకు రాటువంటి విక్రమ్ గారు ఫస్ట్లో వరదలు వచ్చినాయి. వచ్చింది. వరదలు వచ్చి పంటలన్నీ కొట్టుకుపోయినాయి డెల్టాలో. 10 ప్రకృతి వైపరీత్యాల కింద రిజిస్టర్ అయింది. అప్పుడు కావాలని వరదల్లో ముంచేయాలని కూడా గేట్లు మూపిచేసి కావాలని చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లు ముంచాలని చెప్పి ప్రయత్నాలతో అక్కడ కంద పెండలం మొత్తం ఆ లంక గ్రామాలన్నీ తుడిచిపెట్టుకుపోయింది. దాన్ని ప్రకృతి విపత్తుగానే మనం అనుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు కనుక వచ్చిన తుఫానులు లాంటి పెద్ద పెద్ద ప్రకృతి విపత్తులు వచ్చి ఉంటే ఈ పార్టీకి అసలు రాష్ట్రం ఏమి ఉండేది కాదండి. ఇంకోటి ఏంటంటే కరువు వల్ల మీకు పంట నష్టం జరిగితే మీకు ఖచ్చితమైనటువంటి గణాంకాలు ఇవ్వలేదండి. ఆశ్చర్యం తక్కువ చూపించారు. నాకు నా సర్వీస్లో ఇప్పటివరకు నా అనుభవంలో ఏదైనా ఒక నష్టం జరిగితే దాదాపు ఒక 10,000 కోట్ల నష్టం జరిగితే కేంద్రాన్ని 15,000 కోట్లు అడుగుతారు. అవును, ఏ రాష్ట్ర ప్రభుత్వం అది ఎప్పటి నుంచి సహజం. వాళ్ళు ఏంటి గీసి దాన్ని 2,000కో 3,000 కోట్లు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు పామాయిల్ ఇదే జరిగింది. మొత్తం అంతా సౌత్ ఇండియాలో పామాయిల్ అంతా కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తే కర్ణాటకలోనూ తమిళనాడు వాళ్ళందరూ కూడా ఇటువంటి ఏమీ చేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసి రైతుకి ప్రతి రూపాయి కూడా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు వాజ్పేయి గారిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ప్రతి రైతుకి కూడా నిలబెట్టారు. ఆయన అప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ తెచ్చింది కూడా ఆయన. దాని మూలన ఇవాళ పామాయిల్ అనేది ఇవాళ అంత విపరీతంగా ఇండియాలో ఒక అతిపెద్ద రాష్ట్రంగా ఉంది పామాయిల్ ప్రొడక్షన్లో. ఆ రోజు దాన్ని నిలబెట్టమంటే లేకపోతే ఆ రోజు తోటలన్నీ తీసేసుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మీద 12% వేసాడు ట్యాక్స్. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3%. అవును. అంటే నేను చెప్పేది ఏంటంటే జరిగిన నష్టాన్ని కూడా కేంద్రానికి నివేదించకుండా లేదు, అదేదో చిన్నతనం లాగా కేంద్రం దగ్గరికి వెళ్తే ఒకటే నా మీద కేసులు వాయిదాలు లేకుండా నన్ను చూడు, ఇదే బేరం తప్పించి నేను చేసే అక్రమాలను నువ్వు అడ్డం రావద్దు, నేనేం చేసినా కొద్దిగా నువ్వు నన్ను దత్తపుత్రులాగా పుత్రవాత్సల్యంతో చూడాలంటాం. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయటం, అడిగినప్పుడు అప్పులు ఇచ్చేయటం, అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉండమట్టే జరిగింది. కానీ FRBM లిమిట్స్ కూడా దాటి ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఇంత అప్పులు ఎప్పుడు ఇవ్వలేదు. అప్పులు నువ్వు ఎట్టా తీరుస్తావు అనేది లేదు. ఇవాళ గ్రామీణ వ్యవస్థలో పంచాయతీ ఆఫీసులు, స్కూళ్ళు అన్నీ తాకట్టు కిందకి వెళ్ళిపోయినాయండి. ప్రభుత్వం చేతులు ఇవాళకి ఏమీ లేదండి. రేపు రాబోయే రోజుల్లో రైతుల భూములు కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాంట్లో అది పెద్ద సబ్జెక్ట్. అది మాట్లాడాలంటే దాంట్లో ఉన్న విషబీజాలు ఎంత అయితే ఉండే రేపు మొక్కలు అయిపోతే మాత్రం రైతులకు గుప్పెడు భూమి కూడా మిగలదు. భూమి అంతా కూడా ప్రభుత్వం గుప్పెట్లో ఉంటుంది. తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంకు తాకట్టు పెట్టవచ్చు. ఇవాళ మన భూమిని కూడా తీసుకెళ్ళి రేపొద్దున ఇంకో బ్యాంకు తాకట్టు పెట్టి ఏదైనా పంటల రుణాలు లేకపోతే మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏదైనా షూరిటీ పెట్టాలన్నా రేపు అది చల్లదు. అది ఎందుకంటే ఆల్రెడీ నీ ప్రాపర్టీ మార్ట్గేజ్లో ఉందా అబ్బాయి, కాబట్టి నీకు ఇంకొక లోన్ ఎట్టా ఇస్తామనే మాట రేపు అంటారు, తప్పకుండా అంటారు. ఇదే ఇతనే కానీ తిరిగి ముఖ్యమంత్రి అయితే ఇది రాష్ట్ర రైతులు. వ్యవసాయంలో ఈయన ఘనత ఏంటి చెప్పండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏముంది, ఇత్తనానికి మొక్కకి తేడా తెలితే కదా. అంటే నేను చెప్తా, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఘనత ఏంటంటే ఇప్పుడు దేశం మొత్తం మీద రైతాంగం యొక్క అప్పుల్లో నంబర్ 1 అంతే. మీకు 2 లక్షల అంటే సగటున నేను చెప్తున్నా 2,24,000 రూపాయలు ప్రతి రైతు మీద ఇవాళ ఇది ఒక ఘనత అండి. ఇంకోటి ఏంటంటే NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంది కదా, NCRB ప్రకారం రైతుల ఆత్మహత్యలో మనం 3వ స్థానం. తెనాలి ఆ ప్రాంతాల్లో మేము సర్వే చేయించామండి. చేపిస్తే అక్కడంతా కూడానండి ఎక్కువ మంది ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడానండి గంజాయికి బానిసలైన వాళ్ళు. అంటే ఈ లిక్కర్ కొనలేక గంజాయి ఇంకా చౌక్ కాబట్టి గంజాయి విపరీతంగా వాడకం మొదలైపోయిందండి. ఈ డ్రగ్ పెడ్లర్స్ వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధాలు ఉండాలి. వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా పోలీసులో కూడా కొంతమంది వీళ్ళని డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలు పెట్టుకుని చేస్తున్న వాళ్ళు కూడా కొన్ని చోట్ల మనకు తగులుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటేనండి దళిత, బీసీ అందరూ ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వీళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళేనండి. ఈ గంజాయి కొట్టేసి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను కొట్టడం, లేకపోతే వాళ్ళు కొట్టుకుంటాం. గృహహింస ఎక్కువైంది. బైకుల మీద వెళ్తే యాక్సిడెంట్లు కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటాం. ఆడపిల్లలు కూడా దౌర్భాగ్యం కొద్దినండి చాలా చోట్ల ఆడపిల్లలు కూడా గంజాయి కొడుతున్నారు. స్కూలు కాలేజీ పిల్లలు విచ్చలవిడిగా బైకుల మీద తిరిగేస్తున్నారండి. అది తల్లిదండ్రులు అందరూ కూడా బయటికి పంచుకోలేకపోతుంది. పెళ్ళి అవ్వాలన్నా చేసినా కూడా బాధలు ఉంటాయి కాబట్టి ఎవరు చెప్పుకుంటలే, ఎవరు పిల్లలు వాళ్ళకి బంగారంగా ఉంటుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రుల గుండెని ఇది తాకుతుందండి గంజాయి మహమ్మారి అనేది తెలంగాణ, అది ఆంధ్రాలో. రేపు గెలిస్తే మాత్రం
ఇంకా సర్వనాశనం అయిపోతాం, మన కుటుంబాలు మిగలవనే భయం మాత్రం రైతుల్లో మాత్రం అందరిలో ఉందండి. నిజంగా గెలిస్తే మాత్రం అది ఇక్కడ మన బ్యాంకాక్ పటాయా ఇప్పుడు ఎట్టయితే మనం చూస్తామో ఆంధ్రప్రదేశ్ని అట్ట మార్చినా ఆశ్చర్యం లేదు ఈ ప్రభుత్వం. అంటే ఇన్ కేసు గెలవాలి అని అంటే ప్రతిపక్షం ఫెయిల్ అవ్వాలి అంతే. ఈ ఈ లోపాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో వాళ్ళు ఫెయిల్ అయినట్టే కదా. ఫెయిల్ అవటువంటి వీళ్ళు ఎంతసేపు కూడానంటే మనం అది కూడా మాట్లాడాలి విక్రమ్ గారు. ఈ కూటమి ప్రజా సమస్యల్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే కంటే కూడా వ్యక్తిగత విమర్శలకు ఎక్కువగా టైం ఇస్తాందేమో అనేది నా అంచనాగా ఉంది. అది ఒకటి వాళ్ళు సరి చేసుకోవాలి. ఈ టైంలో ఇంకా 15-20 రోజులు ఉంది కాబట్టి మన నుంచి వెళ్ళే ఒక కన్సర్న్ అంటారా? కన్సర్న్ ఇప్పుడు మన నుంచి వెళ్ళే వాయిస్ కొంతమందే చూస్తారు. అదే ఒక ప్రముఖమైన నాయకులుగా ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రేపు పొద్దున వచ్చే బీజేపీ తరఫున ఒక మోడీ గారు ఇటు ఎవరన్నా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే బ్రాడర్ ప్లాట్ఫామ్ మొత్తం సమాజం మొత్తానికి వెళ్తున్న మెసేజ్. ఇప్పుడు వరకు 5 ఏళ్లలో ఇతను చేసిన వైఫల్యాలు, రైతులను చేసిన మోసం, రైతు వ్యవస్థకు జరిగిన నష్టం, రైతులను చేసిన దగ, సబ్సిడీలు లేక, పురుగు మందులు సరిగ్గా అందించలేక, ఉత్పత్తులను కొన్న ఉత్పత్తులకు డబ్బులు తిరిగి ఇవ్వక, ఈ మన డ్రిప్ ఇరిగేషన్ లాంటి వాటిని పూర్తిగా ఎత్తేసేయటం, ట్రాక్టర్స్ కూడా సబ్సిడీ మీద అది ఆపేసేయటం, మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చిన కొన్ని హార్టికల్చర్ వాటికి మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు, అవన్నీ పూర్తిగా ఆపేయటం. ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఇంకోటి సూర్య గారు ఇది చెప్పండి మెయిన్గా. ఇప్పుడు ఆయన మొన్న మేనిఫెస్టోలో ఇప్పుడు 13,500 ఇస్తున్నారు రైతు భరోసా కింద. అందులో 6,000 కేంద్రం ఇచ్చేది. అది చెప్పటంలో మేమే 13,500 ఇస్తున్నాము, నేను 12,500 ఇస్తానన్నాను, 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 13,500 ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఈ 13,500ని 16,000కి తీసుకెళ్తానని చెప్తున్నాడు ఆయన. ఏది 5 ఏళ్లలో. ఇప్పుడు 13,500 ఇస్తున్న వాడు 5 ఏళ్ళంటే ఒక్కొక్క ఏడాది 500 రూపాయలు చెప్పు. అంతే. ఒకవైపు మీరు తెలుసు, మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఇప్పుడు మీకు సాగు యొక్క పెట్టుబడి ప్రతి ఏటా 10-15% పెరుగుతుంది. కూల్ రేట్లు, పురుగు మందులు, ఎరువులు అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 500 రూపాయలు పెరిగితే అసలు ఎట్లా మ్యాచ్ అవుతుంది? ఒకటండి విక్రమ్ గారు, ఇవాళ రైతులు మాత్రం నువ్వు నిలువెత్తు బంగారం ఇచ్చిన ఈ పెంట ఈ పేడ మాకు వద్దనే నిర్ణయానికి వచ్చేసారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసారు సార్. మెజారిటీ నాకుండా అంచనా ఒక రైతు బిడ్డగా నేను మధ్యతరగతి సామాన్య అంటే నేను అనేది అసలు అది ఆలోచించాలి కదా. ఆలోచన లేదు. 13,500 16,000కి తీసుకెళ్తాను 5 ఏళ్లలో అంటే మీకు 10% మినిమం వేసుకోండి సాగు ఖర్చు పెరుగుతున్నప్పుడు. ఇంకోటి కూడా రైతు ఎలా మీట్ అవుతాడు? అది అసలు అది అతనికి అవగాహన లేదండి, సామాజిక అవగాహన లేదు. ఎంతసేపు దోసుకోవాలి, విదేశాల్లో దోసుకోవాలనే ఆ తత్వం తప్పించి ప్రజల్ని బిచ్చగాళ్ళగా చేసి రైతు సంఘాల ప్రతినిధులన్నా పిలవాలి. ఎక్కడైతే వాళ్ళ పార్టీలో ఉండే రైతు అంటే వ్యవసాయం గురించి అవగాహన ఉన్న వాళ్ళని పిలిచి మనం ఏం చేద్దాం, 13,500 ఇప్పుడు ఇస్తున్నాం పెట్టుబడి, ఈ తర్వాత ఏమైనా పెంచితే ఏదో ఒక ఉజ్జాయింపుగా 2,500 5 ఏళ్లలో అని పెట్టేసేస్తే. ఒకటండి, తెలుగుదేశంలో మీరు చూసారు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అని, ఆయన అగ్రికల్చర్ మీద ఎప్పుడు కూడా మేనిఫెస్టో లాంటిలు అన్నిటిలో ఆయన ఉండేవారు. ఈసారి ఉన్నట్లేడు. అసలు ఎక్కడ ఉన్నారు? ఆయన ఒక మేధావి కిందగా అందరూ తెలుగుదేశంలో ఆయన ఒక మేధావిగానే చూసుకుని ఏదైనా వచ్చినప్పుడు చర్చించేవారుగా. ఆయన ఆ పార్టీలోకి వెళ్ళారుగా. అటువంటి వాళ్ళు ఇంక ఉండుంటారుగా. అసలు ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో ఎవరు రూపొందించారో కూడా ఏమీ లేవు. ఆ స్పీచ్ ఎవరైతే రాస్తున్నాడో ఆడే రాసి ఉంటాడు ఆ మేనిఫెస్టో కూడా. అంతే అయ్యి ఉంటుంది. అది నాకు ఐ వాజ్ వండరింగ్ అనమాట. ఏంది 2,500 ఏంటి 5 ఏళ్లలో పెట్టుబడికి ఏంటి? ఒకటి విక్రమ్ గారు, అస్త్ర సన్యాసం జరిగిపోయింది ఆల్మోస్ట్. నేను మొన్న మేనిఫెస్టో చూసి అది నిజం అంటారా? కనపడతాయి వాళ్ళు ఏదో ఒక మేమే ఇంకా వస్తామని రాకపోయి అనుకోకుండా ఎట్టకుంటారు. అయిపోయామని ఇప్పుడే చెప్పలేరు కదా. ఎందుకంటే సన్యాసం అంటే ఆల్మోస్ట్ అదే. ఆ మేనిఫెస్టో నేను చదివిన తర్వాత ఆ నైరాశ్యాన్ని చూస్తే, కేడర్లో వస్తున్నటువంటి నైరాశ్యం, ఇది కూడా మీకు 3,000-3,500 పెంచుతానండి. అదే 500 రూపాయలు 5 ఏళ్లలో. మీకు కనీసం ద్రవ్యోల్బణం, మనం ఏదైతే ఇన్ఫ్లేషన్ అంటామో, ఒకటి విక్రమ్ గారు 4-6% ఇన్ఫ్లేషన్. అతనికి ద్రవ్యోల్బణం అంటే ఏంటి తెలుసా? ఇన్ఫ్లేషన్ అంటే ఏమంటే తెలుసా? అతను అవగాహన ఉందా? కనీస ఆర్థిక అవగాహన ఏమైనా ఉందా? జీడిపి ఏంటో తెలుసా అతనికి? రమ్మనండి 5 నిమిషాల్లో డిబేట్లో కూర్చోమేనండి. మీలాంటి వాళ్ళు అవసరంలా, మీలాంటి సీనియర్లు ఉద్దండులు అవసరంలా, చిన్నపాటి రిపోర్టర్లతో సమాధానం చెప్పమానండి. ఇంతవరకు ఫేస్ టు ఫేస్ మీడియానే ఫేస్ చేయలేనాడు, రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడండి? 5 ఏళ్లలో ఎక్కడన్నా మీడియాని ఫేస్ చేసిన చరిత్ర ఎక్కడ ఉందా? ఒక డైరెక్ట్ మీడియా నీ సొంత ఛానల్లో రికార్డెడ్ ఆర్కెస్ట్రేటెడ్ వీడియోలు బయటికి రిలీజ్ చేయటం, రాసిన స్క్రిప్టులు చదవటం తప్పించి
నువ్వు అసలు ఎందుకు వెనకాడతావు? నీలో సత్తా ఉంటే మీడియా ముందు కూర్చొని చెప్పొచ్చు కానీ అభివృద్ధి ఏం చేసావు 5 ఏళ్లలో, నేను శ్వేతపత్రంలాగా నేను అభివృద్ధి చేశాను, వచ్చే 5 ఏళ్లలో నాకు అధికారం ఇస్తే నేను ఇది చేయబోతానని పారదర్శకంగా చెప్పొచ్చు కదా. అతని విషయం లేదండి, అయిపోయింది సినిమా. మీరు అన్నది 100% కరెక్ట్ అండి. కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే ఎవరో స్క్రిప్ట్ రాసినా కూడా ఇప్పుడు చెల్లెలి చీర గురించి ఎవరో స్క్రిప్ట్లోనే రాశాడు. అవును, అది చూసుకున్నప్పుడైనా అతనికి ఇది మంచిది కదా లేదండి, మంచి చెడు లేదండి, చదివేశాడు. అంత బుర్ర లేదు. అది నడుస్తుంది, షో నడుస్తుంది. అందుకనే ముఖ్య సలహాదారుని ముందు పెట్టి నడిపిస్తున్నారు. అసలు క్యారెక్టర్ని ముందుకు తీసుకొచ్చి రోజు నవ్వులు పాలనేది వాళ్ళకి తెలుసు. భారత రామాయణ గారతలో ఉత్తర కుమారుని ముందు పెట్టేసి అనుకుంటే నడిపించినట్టు ఇది నడుస్తుంది. 5 ఏళ్ళుగా షో నడుస్తుందండి. ఇంత మించి ఇంకా అక్కడ జరుగుతున్నది ఏమీ కూడా ఏమీ లేదండి. ఒక అరాచకమైన పాలన. ఇవాళ రైతులందరూ కూడా రియలైజ్ అయ్యారండి. మళ్ళీ వస్తే మాత్రం రైతులు మన భూములు మనకు దొక్కవు, మన ప్రాణాలు మనకు ఉండవు, మాన ప్రాణాలు, ఆడవాళ్ళ మాన ప్రాణాలు కూడా మన ఉండవు అనేది రైతుల్లో చాలామందిలో వచ్చేసిందండి. భయపడిపోయి ఎవరికాళ్ళు ఏంటంటే మనకు వద్దులే, ఆయుధం ఒకటే, సామాన్యుడి చేతుల ఆయుధం ఓటే. ఆ ఓటు వచ్చినప్పుడు వేద్దామని అనుకుంటున్నారండి. కొద్దిగా గొప్ప ఉంటారు, అటు కూడా మళ్ళీ గెలిస్తే మనం దోసుకోవచ్చు అనేవాళ్ళు ఉంటారు. ఎందుకుంటారండి, రెండేపులు ఉంటారు కాబట్టి. మళ్ళీ ఇప్పుడున్న వైసీపీ వస్తే ఇంకా మనం అడ్డగోలుగా దోసేసుకోవచ్చు, మనకి ఎదురులేదు. ఎప్పుడైతే ఆడవాళ్ళని రేపు చేసినా కూడా దాని మీద కేసులు ఏమైనా లేదు తెలియదు. తాడేపల్లి అవన్నీ మనకు వచ్చినాయి కదా, రికార్డ్ అయినాయి కదా, దాని మీద దోషులు ఎంతవరకు పట్టుకుంటూ కేసులు ఎక్కడ లేవు కదా. శిరోమండలం చేస్తే దాని మీద ఏమైంది, చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఏమైంది, పోలీసులు వెళ్ళి సెల్యూట్ చేస్తున్నారు. సో మీరు అంటాం రైతుల్లో రియలైజేషన్ అయితే వస్తుంది అంటారా? 100% ఉందని నేను అనుకుంటున్నానండి. 100కి 100 ఒక సామాన్య రైతుగా నేను ఇవన్నీ చూసిన తర్వాత రైతులు ఇంకా వద్దురాబాబు, ఇంకా ఉంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, కానీ ఊళ్ళలో ఉండే పరిస్థితి లేదు. ముఖ్యంగా అండి ఈ సంవత్సరం అంటే ఖరీఫ్ అయిపోయింది, రబీ, ఈ రెండు అంటే ఖరీఫ్ రబీ చూస్తే 43 లక్షల ఎకరాలు అసలు పంటలే లేదని గణాంకాలు, గవర్నమెంట్ గణాంకాలు. అది ఆశ్చర్యం అనమాట. ఇప్పటి వరకు కూడా మీకు అసలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 43 లక్షల ఎకరాల్లో పంటలు వేగిపోవడానికి కారణం ఏంటని ఏమన్నా రివ్యూ జరగాలిగా. ఇప్పుడు అక్కడ పావర్టీ, పంట వేస్తే నష్టపోతారు, పంట వేగిపోతే జరిగే నష్టం కంటే పంట వేస్తే వచ్చే నష్టం ఎక్కువనే. అంటే పావర్టీ ఎరాడికేషన్ జరగాలి. అప్పుడు మరి ఇది పోతుంది, కూలీ నాలీలు ఇదవుతారు కదా, మరి వాళ్ళకి ఉపాధి హామీ జరగాలి కదా. ఇంకోటి అండి, నువ్వు ఇస్తున్నావు సరే, నేను ఇంత పంచుతాను సరే, నువ్వు ఎట్లా తెస్తావని నేను చెప్పావు పని మా మేనిఫెస్టోలో. హౌ యూ కెన్ ఇంప్రూవ్ ది ఎకానమీ అనేది ఒక మోడల్ ఉండాలిగా. మోడల్ అనేది ఉండాలిగా. నేను సంపదని ఇట్లా సృష్టిస్తాను, వచ్చిన దాన్ని ఇట్లా పంచుతానని అనాలిగా. ఇప్పుడు అన్నీ తాకట్లు పెట్టేసి రోజు అప్పులు తీసుకొచ్చి నీకు ఇది పంచుతాను అని అంటే అసలు నువ్వు చేతకానాడి కింద లెక్కేగా. ప్రజలను బిచ్చగాళ్ళని చేయటం ప్యూర్లీ ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన అండి. నేను ఫ్యాక్షనిస్టులతో నేను దగ్గరగా చూసిన వ్యక్తిగత అనుభవాలతో చూస్తున్నాను. నాకు వాళ్ళంటే చాలా అసహ్యం. ఫ్యాక్షనిస్టులు అంటే చాలా అసహ్యం అండి. వాళ్ళు ఏదో హీరోలని పుల్లు అనేది బయట రేషనల్గా థింకింగ్ ఉండదు వాళ్ళకి, అసలు ఉండదండి. ఈ పరశూరు గోపాలకృష్ణ గారు లాంటి వీళ్ళందరూ సినిమా డైలాగులు రాసి బాలకృష్ణ సినిమాలు పెట్టి గాలిలో తొడగొట్టగానే సుమోలు గాలిలోకి లేవటం, రాయలసీమ ఫ్యాక్షనిస్టులను అర్హంతులను తీసుకొచ్చి హీరో వర్షిప్ తయారు చేసింది, తెలుగు సినిమా చేసిన దౌర్భాగ్యం అండి. దాన్ని పట్టుకుని వీళ్ళందరూ హీరోలు అవుతున్నారు. వీళ్ళ గొప్పతనం ఏంటో మనకు తెలుసు అండి, నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఒక్కొక్క ఫ్యాక్షనిస్టు యూరినల్స్కి వెళ్ళడానికి కూడా ఒంటరిగా బయటికి మరుగుదొడ్లోకి రాలేనాడు ఊళ్ళలో ఉంటాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీతో తల కింద ఒక ముంత పెట్టుకుని ముంతలో పోసుకుని తెల్లారిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత శేఖర్ రెడ్డి ఉండేవాడు, పక్కనోడు భోజనం చేస్తే తింటా ఉండేవాడు, తినేవాడు. తెలుసు. ఆ యూరిన్ పోయాలి, మూత్ర విసర్జన చేయాలని ముంతలో పోసుకుని తెల్లారిన తర్వాత తీసుకెళ్ళి బయట పారవేసుకుంటారు. ఈ ఫ్యాక్షన్స్ తప్పించి వీళ్ళు ఎవడో పెద్ద పోటుగాడు ధైర్యవంతుడు కానీ కాదండి. వీళ్ళు అరాచకంగా ఉంటుంది. ఈ అరాచక పాలనకి ఒక ఉదాహరణే గత 5 సంవత్సరాల పాలన. దీన్ని తెలుగు జాతి చవిచూసింది. మరొకసారి వస్తే మాత్రం రాష్ట్రం అల్లకల్లోలం, ఇక శ్మశానం. వాళ్ళే అన్నారు కదా, అమరావతి శ్మశానం అని మంత్రి అన్నాడు కదా. ఇవాళ రాష్ట్రం మొత్తం అదే అవుతుంది తప్పించి అది జాగరూకత రైతులు గుర్తెరిగి వ్యవహరించాలి. టైం ఉంది కాబట్టి జరిగిన నష్టాలు ఏంటనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా ఏంటనేది అంచనా వేసుకోవాలి. అన్నట్టుగా వ్యవసాయ ముఖ చిత్రం అయితే చాలా భయానకంగా ఉంది. సామాజిక చిత్రం కూడా వ్యవసాయానికి అనుబంధంగానే ఉంటుంది సార్. ఇప్పుడు అనుబంధ రంగాలు ప్రతిదీ ఇంటర్ కనెక్టివిటీ, గ్రామానికి పట్టణానికి, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మనం విడగొట్టలేం. రూరల్ అర్బన్ అని విడగొట్టలేం. ప్రతి పట్టణానికి అనుసంధానంగానే గ్రామీణ వ్యవస్థ అంతా కూడా దరిదాపుగా అన్ని పట్టణాలకు అనుకూలంగానే ఉంది. కాబట్టి ఎక్కడ కూడా దాన్ని మనం డివిజన్ చేసే చూడటానికి వీలు లేదు.
రాష్ట్రం ఒక వ్యవసాయ రంగం అనేది మొత్తం రాష్ట్రం మొత్తాన్ని శాసించుతుంది, ఇంటర్లింక్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చూద్దాం ఏమవుతుంది అనేది. అది నేను రైతులు మాత్రం కొద్దిగా చైతన్యవంతంగానే ఆలోచిస్తారనేది రైతు కుటుంబాలు, ముఖ్యంగా రైతు మహిళలు కూడా ఇళ్లలో రైతుల అన్నపూర్ణములు ఉంటారు కదా, రైతుల భార్యలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అండి వాళ్ళు చాలా ఆత్మాభిమానం కలిగిన చాలానండి, ఆత్మాభిమానం రైతులకి. అందరూ ఇప్పుడు అన్నం పెట్టేవాళ్ళే కానీ ఎక్కడ చాపాలంటే చేయి చాపాలంటే ఆత్మ ఇది దెబ్బతింటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళు ఏ విధంగా బయటపడాలి అని అనుకుంటారు. మీరు చెప్పారు లక్షలాది ఎకరాలు పంట బానేసారంటే వాళ్ళు ఎంత ఆత్మఘోష జరుగుతుందండి. ఎక్కడికైనా వెళ్ళి చేయి చాపుకోవాలంటే మీరు ఇంకోటి విక్రమ్ గారు మీరు ఆలోచించండి, గత 5 సంవత్సరాలుగా రైతులు అక్కడ బతకలేక ఎకరం చెంట ఉండాలి వదిలిపెట్టేసుకొచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డులు గాను, వాచ్మెన్లు గాను, లేకపోతే ఇంకా రకరకాలుగా ఇక్కడ తోటల్లో అక్కడ ఇక్కడ పనిచేస్తున్నాడు కొన్ని లక్షల మంది ఉన్నారండి. అది మీరు ఆ డేటా బయటికి కనుక తీస్తే తెలంగాణలో వచ్చేసి, లేకపోతే అటు కర్ణాటక రాయచూరు అటు ఇతర రాష్ట్రాలకు పోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన రాత్రిపూట సెక్యూరిటీ గార్డులు చేస్తున్నారండి. సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ఏది చేస్తారు, వ్యవసాయం గిట్టుబాటు కావట్లా, 2-3 ఎకరాల కూలీలు రేట్లు పెరిగిపోయినాయి, భూముల రేట్లు తగ్గిపోయినాయి, అమ్మేసుకొద్దామంటే కొనేవాళ్ళు లేడు, అక్కడ ఉండే పరిస్థితి లేదు. సామాజిక పరిస్థితుల్లో చాలామంది హైదరాబాద్కి వచ్చేసారు, కొన్ని లక్షల మంది కుటుంబాలు, రైతు కుటుంబాలు. అంటే విచిత్రం ఏంటంటే ఒకప్పుడు అసెంబ్లీ జరిగితే నేను దాదాపు 20-25 సంవత్సరాలు అసెంబ్లీని ఎవ్రీడే నేను వాచ్ చేసేవాడిని. రైతాంగ సమస్యల మీద ఎంత బ్రహ్మాండంగా డిస్కస్ చేసేవాడంటే ఈ కరువు పరిస్థితుల మీద, వరదల పరిస్థితుల మీద, రైతుల పరిస్థితులు అసెంబ్లీ అనేది జరగట్లేదండి. మహామహులు ఉద్దండులు ఉండేవారు, రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర అసలు ప్రత్యేకమైన అంటే షార్ట్ డిస్కషన్స్ జరిగాయండి రైతుల సమస్యల మీద. అసలు ఇప్పుడు అసెంబ్లీ జరగట్లేదు, ఆ సమస్యలు ఎవరు పట్టించుకోవాలి. అసెంబ్లీ జరిగితే అమ్మబూతులు తిట్టాలి, ప్రతిపక్షాన్ని తిట్టేసి బయటికి పంపించాలి, హేళన చేసి పంపించాలి, తోటలు కొట్టాలి, జిప్పులు తీసి జనాలకు చూపించాలి. ఇక ఇదే తప్పించి ఇంకా అసెంబ్లీ అంటే ఏమీ లేదనేది ఇంకొక మాటగా చెబితే విక్రమ్ గారు మీరు నాలాంటి వాళ్ళు టికెట్ ఇచ్చి నిలబడమంటే చీకొట్టి అసహ్యం పెట్టి థూ అని పూసుకుని పక్క వస్తాను తప్పించి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో చట్టసభలకు వెళ్ళాలన్నా కూడా యావగింపు కలిగే పరిస్థితి గత 5 ఏళ్లలో వీళ్ళు గత 5 ఏళ్లలో తీసుకొచ్చారు. మంత్రులుగా ఏ వర్గం యొక్క సమస్యను కూడా అసలు బాగా గుర్తండి. చనమనేని రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ అసలు అర్ధరాత్రి పూట వరకు జరిగాయి. నర్ర మాధవరెడ్డి గారు కానివ్వండి, రాఘవరెడ్డి వీళ్ళందరూ కూడా అసలు రైతుల సమస్యలు అంటే అర్ధరాత్రి వరకు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అసలు రైతులు సమస్యలు ఏంటి, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాటికి ఏంటి పరిష్కార మార్గాలు అని చెప్పేవాళ్ళు లేరు. మన భారతదేశం మొత్తానికండి ఆర్థిక వ్యవస్థకి అన్నిటికీ కూడా రైతు వ్యవస్థ అనేది, గ్రామీణ వ్యవస్థ అనేది గాంధీ గారే చెప్పిన ఇదండి. ఇవాళ గ్రామీణ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుంటుందనే చెప్పారండి. అంటే గ్రామీణ వ్యవస్థ అంటే రైతు వ్యవస్థ కదా, వ్యవసాయాధారిత భారతదేశమే కదా. దాంట్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా వ్యవసాయాధారితం. ఇప్పుడు గుజరాత్ లాగా ఇండస్ట్రియలైజేషన్ ఏమీ లేదు కదా అక్కడ. ఇప్పుడు హైదరాబాద్ అన్న తెలంగాణలో ఇండస్ట్రియలైజేషన్ ఏదో ఉంది కాబట్టి హైదరాబాదు ఎకానమీ వేరు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అది కాదు, ప్యూర్లీ అగ్రి బేస్డ్. దీనికి సంబంధించి ఫైనల్గా నేను కూడా చెప్తాను అండి. అంటే ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎన్జి రంగా గారు దేశంలో రైతులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతుల గురించి ఆయన మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు అన్నారంట, రేపొద్దున డిస్కస్ చేద్దాం అన్నారంట. అంటే అప్పుడున్న స్పీకర్ గారు అంటే రంగా గారేమో లేదు దాన్ని డిస్కస్ చేయాలంటే నెహ్రూ గారు ఒక మాట అన్నారంట, ఎవ్రీథింగ్ కెన్ బి వెయిటెడ్ బట్ నాట్ అగ్రికల్చర్. మిస్టర్ రంగా ఈజ్ కరెక్ట్. మనం వెంటనే దీన్ని డిస్కస్ చేద్దాం ఇమ్మీడియట్గా. మనం అన్నం తినాలంటే రైతులండి భిక్ష అండి. ఇప్పుడు అసలు దాని గురించి చర్చ లేదు, దాని గురించి సమీక్ష కృతజ్ఞత కూడా లేదు. వాళ్ళ అన్నం పళ్ళెం ముందుకు వెళ్ళినప్పుడు దండం పెట్టుకుని రైతు ఎవరు పండించారో తెలియదు, ఆ రైతు కూడా బాగుండాలని దండం పెట్టుకుని భోజనం చేయాలండి. ఇవాళ అటువంటిది అసలు అక్కడ ఏమీ లేకుండా అయిపోయింది. పూర్తిగా రైతు అనే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. కాబట్టి ఇంకోటి అండి, చంద్రబాబు నాయుడు గారికి ఆ విజ్ఞతను, ఆ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉండబట్టే ఆయన కొత్త రాష్ట్రంగా రాగానే అమ్మటనే అప్పటికి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి మెగా ఇంజనీరింగ్ మీద. ఎందుకంటే అతను ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి ఉండగా అక్రమ ప్రాజెక్టులు చేసిన దాంట్లో అతని పేరు ప్రఖ్యాతలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి, అక్రమ ప్రాజెక్టులో సిద్ధహస్తుడని. అయినా కూడా అతని దగ్గర ఎకానమీలోనూ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి, ఆ రోజు కొత్త రాష్ట్రంలో డబ్బులు లేవు కాబట్టి పోలవరం నుంచి పట్టిసీమ ప్రాజెక్ట్ని ఆ కంపెనీకి ఇచ్చి యుద్ధ ప్రాతిపదికను తీసుకొచ్చి 12-14 లక్షల ఎకరాలు సబ్జెక్టు కృష్ణా డెల్టా 13.5 లక్షల ఎకరాలను స్టెబిలైజ్ చేశారండి. అప్పుడు వరకు కూడా
ఆగస్టు సెప్టెంబర్ వచ్చినా కూడా నాట్లు పడని పరిస్థితి, లేకపోతే టైలాండ్ డెల్టా ఏరియాలో లక్షలాది ఎకరాలు ఎండిపోయాయి సాగునీరు దొరక్క. నవంబర్ డిసెంబర్ కూడా నీళ్ళు వెళ్ళలేని పరిస్థితి చాలాసార్లు చూసాం. అటువంటిది ప్రతి అంగుళం భూమికి కూడా స్టెబిలైజ్ అయిపోయిందండి. ఈ నీళ్ళని తీసుకెళ్ళి మీరు రాయలసీమలో మన హంద్రీనేవా ఇచ్చేయటం ద్వారా శ్రీశైలం వాటర్ని రాకుండా కేసీ కెనాల్ ఏమో పూర్తిగా వరిను ఈ పండేదండి. ఈ నీళ్ళని తీసుకెళ్ళటం మూలాన మీకు అప్లాండ్ ఏరియా కొత్త ప్రాంతంలో హార్టికల్చర్ అనేది విపరీతంగా డెవలప్ అయ్యింది. ఇవన్నీ కూడా తెలియకుండా రైతులకు ఉపయోగపడినటువంటి చర్యలండి. అసలు అది ఏమీ లేదు కదండి ఇక్కడ. ఇప్పుడు రైతు ఏంటి, ఎకానమీ ఏంటి, రైతులను మనం ఏ రకంగా మనం ఆదుకోవాలి, వాళ్ళకి ఏదో ఇచ్చేసి నెత్తిమే చేయబెట్టేసి ఊనే పేకిలో. దుర్మార్గం ఏంటంటే పోలవరాన్ని కంప్లీట్ చేయలేదు ఇంతవరకు. అప్పుడు చేశారు, తెలుగుదేశం ఫెయిల్ అయిందన్నారు, అదన్నారు, ఇదన్నారు, మేము వచ్చామన్నారు. 5 ఏళ్ళు అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదుగా. 1% జరిగిందా, 2% జరిగిందా? ఇప్పుడు చంద్రబాబుని మీరు ఆయన అన్ని మాట్లాడతాడు ఎక్సెప్ట్ సాగు నీటి మంత్రి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. అంతే కదా, రాంబాబు అన్ని మాట్లాడతాడు, స్కై ఇస్ ద లిమిట్ ఆయనకి. కానీ ఈ సాగునీటి మీద మాత్రం మాట్లాడ్డా. నోరు ఉందండి, ఏమైనా చేయగలడు. నోరు ఉండ వాళ్ళ ముందు మనం మాట్లాడలేమండి. అతనికి ఏంటంటే నోరేసు పడిపోవచ్చు, అందరం విజయవచ్చు అనే పిల్లి గుడ్డిదే తేలిక. ఒక్క రోజు కూడా నేను గమనిస్తానండి, అసలు ప్రాజెక్టుల మీద ఆయన ఎప్పుడు కూడా ఏది లేదండి. అంతకుముందు మంత్రి ఏమైనా చేశాడా? అంత మునుపున్న ఇరిగేషన్ మంత్రి ఏమైనా చేశాడా? అసెంబ్లీలో అసహ్యంగా మాట్లాడటం తప్పించేసి బల ప్రదర్శన రౌడీజం తప్పించి, ఇప్పుడు ఉంది అరగంట గంట ఇంటికి మసాజ్ కొత్తావా అని, అది ఇంటికి రమ్మంటావా అని మాట్లాడటం తప్పించి ఇతను ఏమన్నా ఎక్కడన్నా ఉందా అసలు? ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళటం, రివ్యూ చేయటం, ఒక కాంట్రాక్టర్ని పిలవటం, యుద్ధ ప్రాతిపదిక ఏదైనా ఉందా ఏం చేయటం, ఎంత రివ్యూ ఎక్కడన్నా ఉందా? అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరో చెప్పండి సార్, ఇప్పుడు మీరు గబుక్కుని చెప్పండి. మీరు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఈయన చెప్పండి. కాకండి గోవర్ధన్ అతనేమో చంద్రమోహన్ రెడ్డి టార్గెట్ ఆయనకి కాదు, చెప్పగలిగారు. 1 నిమిషం పట్టింది. ఇప్పుడు హోంమంత్రి ఎవరని చెప్పలేము. పుట్టిన రాష్ట్రం అయినా కూడా వాళ్ళ క్యాబినెట్ మంత్రులు ఎవరు, ఏ శాఖలు ఎవరని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంత దారుణంగా నికృష్టంగా ఉంది. ఆ ముఖ్యమంత్రి పెర్ఫార్మెన్స్ 0. సెక్రటరీకి వెళ్ళని ముఖ్యమంత్రి, సెక్రటరీ ముఖం ఏంటో తెలియదు. క్యాబినెట్ ఎంతవరకు ఇప్పుడు మీటింగ్ ఇప్పుడు ఒక ఫోటో చూశారు, క్యాబినెట్ ఫోటో. మీ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూర్చుంటాం, ఎజెండాని చర్చించడం ఎక్కడ చూసారా? ఏం నడిచిపోతుంది అక్కడ. చీఫ్ సెక్రటరీ సొంత మనిషిని వేసుకున్నాడు, డీజీపీని సొంత మనిషిని వేసుకున్నారు, స్పైన్లెస్ ఫెలోస్ని, కొంతమంది కరప్ట్ పీపుల్ని, ఐఏఎస్ ఐపీఎస్ని పెట్టుకున్నారు. మీరు అన్నట్టుగా ఇన్ కేసు మళ్ళీ ఆయన కనుక వస్తే అది ఊహించుకోవడానికి సోమాలియా, టాంజానియా ఇవి ఉన్నాయి కదా ఆఫ్రికన్ కంట్రీస్లో, బీహార్ని కూడా దాటిపోతుందండి రోల్. అప్పుడు ఏమవుతుందంటే ఇక ఆఫ్రికన్ కంట్రీస్లో మనం ఎత్తుక్కోవాలన్నమాట అండి. సుడాన్, సౌత్ సుడాను. లెట్ us హోప్ అండి, చూద్దాం. అందాక రాదనుకుంటున్నాను. ఎందుకంటే చైతన్యవంతమైన రైతులకి మేలు జరగాలి, మంచి జరగాలి. ఎప్పుడు నండి అన్నం పెట్టే రైతులు అండి, ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్నా రైతులు బాగుండాలని కోరుకుంటాం. మన సొంత రాష్ట్రంలో ఆ రైతులు అట్ట అవ్వకూడదని కోరుకుంటాం. వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు పెట్టిన పండించే పంట 10 మందికి సమాజానికి ఉపయోగపడాలి. కాబట్టి ఆ కుటుంబాలు పచ్చగా కలకాలం ఉండాలి. పిల్లలందరూ కొంచెం ఆలోచనతో మెలిగి ఇటువంటి ఆశిద్దామండి. అదే. నమస్కారం.